42% రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తున్నది అన్నది ఆసక్తిగా రేపుతుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలుపై హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ శాస్త్రీయంగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగానే జరిగిందని ఈ పిటిషన్లో పేర్కొంది. నిజానికి రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లపై 50% పరిమితి లేదని గతంలో సుప్రీంకోర్టు కేవలం ఒక మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని వెల్లడించింది. అయినా హైకోర్టు స్టే విధించిందని పిటిషన్లో తెలిపింది. తెలంగాణలో 42% రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరపనుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% పెంచడం పట్ల జీవో నెంబర్ 9, 40, 41, 42కి సంబంధించినటువంటి ఈ 3 జీవోల మీద స్టే విధించడంతో కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసింది. అది ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ రాబోతుంది. సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో లక్షలాది మంది ఎలక్షన్స్ కు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర హైకోర్టు రిజర్వేషన్ అంశం పైన స్టే ఇవ్వడంతో కూడా ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఉన్నటువంటి గత తీర్పులను ఇందిరా సహాని యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి ఎక్కడ కూడా 50% సీలింగ్ రాజ్యాంగంలో లేదు. కేవలం సుప్రీంకోర్టు దీని ఒక సూత్రప్రాయంగా పాత్ర పెట్టింది. అందులో కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ట్రిబుల్ టెస్ట్ ఎదుర్కొనే విధంగా ఆయా కులాల లెక్కలు, అదేవిధంగా ఎంపరికల్ డేటా ఉంచి వెనుకబడతానని గుర్తిస్తే ఇచ్చుకోవచ్చని గతంలో చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఈ రోజు దీనికి సంబంధించి బుట్టంగారి మాధవరెడ్డి తెలంగాణ రెడ్డి జాగృతి నుండి బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ వేసినటువంటి పిటిషన్, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కౌంటర్ చేస్తూ వేసినటువంటి స్పెషల్ పిటిషన్ సంబంధించి ఇప్పటికే విచారణ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం విచారణకు వస్తే ఖచ్చితంగా మా వాదన వినాలని చెప్పేసి ముందుగానే రెడ్డి జాగృతి నుండి ఇటు వీళ్ళు కేవియట్ వేయడంతో కూడా వారిని పార్టీగా చేర్చారు. ఈ రోజు అది సుప్రీంకోర్టులో ఐటమ్ నెంబర్ 49 గా ఈ రోజు అది విచారణ రాబోతుంది. మొత్తానికైతే ఈ రోజు సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, లేకపోతే దీనికి సంబంధించి ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్తుందని కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే కులాల వారిగా లెక్కలు తీసి పూసాని వెంకటేశ్వర కమిషన్ వేసి ఎంపరికల్ డేటాను సేకరించి ఈ రిజర్వేషన్ 42% పెంచుతూ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కు సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఈ 42% రిజర్వేషన్ ఇస్తూనే ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఈ జీవోల పైన హైకోర్టు స్టే ఇవ్వడంతో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి ఒకవైపు లీగల్ ఫైట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.